దేవుని మహాకృపను బట్టి మనము ఇలాగున చేరుకొని దేవుని వాక్యములో ఉన్న వాస్తవాలు తేటగా వింటూ వస్తున్నాం. ఈ దినం మన ధ్యానం కొరకు యోబు గ్రంథం చదువుకుందాం. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଆମେ ସରଳ ଭାବରେ ପ୍ରାଞ୍ଜଳ ଭାବରେ ଶିକ୍ଷା କରିକି ଆସୁଅଛୁ। ଆଜି ଆମେ ଆଇବ ପୁସ୍ତକରୁ ଧ୍ୟାନ କରିବା। యోబు గ్రంథం 5వ అధ్యాయం కొన్ని వచనాలు మనము చదువుకుందాం. ଆଇବ ପୁସ୍ତକ 5 ପର୍ବ କିଛି ପଦ। నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమీయగలవాడెవడైనా నుండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరిగెదవు? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. మూఢుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను. అయిన తోడని అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకకయుందురు, గుమ్మములో నలిగిపోవుదురు, వారిని విడిపించువాడెవడును లేడు. చదవబడిన ఈ లేఖనం కొరకై ధ్యానం చేద్దాం. ମାନେ ପଛରେ ରହିଥିବା ବାକ୍ୟକୁ ପଢିବା ଆଉ ଧ୍ୟାନ କରିବା। ଏବେ ଡାକ ତୁମକୁ ଉତ୍ତର ଦେବାକୁ କଣ କେହି ଅଛି? ପୁଣି ପବିତ୍ର ଗଣ ମଧ୍ୟରୁ ତୁମେ କାହାର ଅନୁସରଣ କରିବ? କାରଣ ବିରକ୍ତି ଅଜ୍ଞାନକୁ ନାଶ କରେ ଓ ଅନ୍ତର୍ଜଳା ନିର୍ବୋଧକୁ ବଧ କରେ। ଅଜ୍ଞାନର ଚେର ମାଡ଼ିବାର ମୁଁ ଦେଖିଅଛି, ମାତ୍ର ହଠାତ୍ ତାର ବାସସ୍ଥାନକୁ ମୁଁ ଶାପ ଦେଲି। ତାର ସନ୍ତାନ ଗଣ ରକ୍ଷାଠାରୁ ଦୂରରେ ଅଛନ୍ତି ଓ ସେମାନେ ନଗର ଦ୍ୱାରରେ ମର୍ଦ୍ଦିତ ହୁଅନ୍ତି, ଅବା ସେମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବାକୁ କେହି ନଥାଏ। చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వచనైଥିବା వాక్య నిమిత్తే ప్రార్థన କରିକି ధ్యాన କରିବା। పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవై నిత్యము వేవేల దూతల చేత గాన ప్రతిగానములతో స్తుతించబడుచు, కీర్తించబడుచు, ఆరాధించబడుచున్న మా ప్రభువా, మీకు స్తోత్రం. ପବିତ୍ର ପିତା, ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। ସ୍ୱର୍ଗବାସୀ ପ୍ରଭୁ, ଆଉ ତୁମେ ପ୍ରଭୁ ସର୍ବଦା ଦୂତ ମାନଙ୍କ ଦ୍ୱାରା, କିରୁବ ମାନଙ୍କ ଦ୍ୱାରା ଧନ୍ୟବାଦ, ପ୍ରଶଂସା, ଗୌରବ ପାଉଥିବାକୁ ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। మీ దివ్య లేఖనములో నుండి కొన్ని విషయాలు ధ్యానము చేస్తూ ఉండగా మా అందరితో తేటగా మాట్లాడి మహిమ పొందుతారని వేడుకుంటూ, ପ୍ରଭୁ ତୁମର ସେଇ ସ୍ୱର୍ଗୀୟ ବାକ୍ୟରୁ ତୁମେ ଆମ ସହିତ ସରଳ ଭାବରେ କଥା କହିବ ବୋଲି ବିଶ୍ୱାସ କରି ଆମେ ନିବେଦନ କରୁଅଛୁ। యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛୁ ପିତା, ఆమేన్. ଆମେନ୍। ప్రభునందు ప్రియులారా, మనము యోబు గ్రంథాన్ని గూర్చిన విషయాలు మనం వింటున్నప్పుడు ఇందులో యోబు అలాగునని అతని ముగ్గురు స్నేహితులైన ఎలీఫజ్, బిల్దదు, జోఫర్ను గూర్చిన విషయాలు మనకెంతో స్పష్టంగా వ్రాయబడ్డాయి. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ଆମେ ଯେତେବେଳେ ଆଇବ ପୁସ୍ତକ ଆମେ ଧ୍ୟାନ କରିକି ଆସୁଅଛୁ, ଆଉ ଏଥିରେ ଆମେ ଆଇବଙ୍କୁ ତାଙ୍କର ତିନୋଟି ମିତ୍ରଙ୍କୁ ଏଲିଫଜ, ବିଲ୍ଦଦ ଆଉ ସଫରକୁ ଆମେ ଦେଖୁଅଛୁ। గత వర్తమానంలో వారి క్షేమము వారి చేతిలో లేదు అని మీతో చెప్పడం జరిగింది. ଆଉ ଗତ ସନ୍ଦେଶରେ ଆଉ ସେମାନଙ୍କର ମଙ୍ଗଳ ସେମାନଙ୍କ ହସ୍ତରେ ନାହିଁ କହିକି ଆମେ ଦେଖିଲୁ। వారు కడువలలో పాలు నిండి ఉండగను, ఎముకలలో మూలుగా బలిసి ఉండగను, నిండు ఆయుష్యముతో మృతునందును అనే మాట మనం విన్నాం. ଆଉ ସେମାନଙ୍କ ବିଷୟରେ ଆମେ ଦେଖିଲୁ, ହୁଏତ ସେମାନେ ବଳିଷ୍ଠ ହେଇକି ଥାନ୍ତି, ହୁଏତ ସେମାନଙ୍କ ପାତ୍ରରେ ଯଦି ଦୁଗ୍ଧ ଥାଏ, ଆଉ ତଥାପି ସେମାନେ ଶୀଘ୍ର ଆଉ ଚାଲିଯିବେ। వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుచు ఒక్క క్షణములోని పాతాళానికి పోవుదురు అనే మాట కూడా మనం విన్నాం. ଆଉ ସେମାନେ ଆମେ ଦେଖିଲୁ ସେମାନେ ହୁଏତ ଉତ୍ତମ ଦିନ ବିତାନ୍ତି, କିନ୍ତୁ ଗୋଟିଏ କ୍ଷଣରେ ଆଉ ଏକ ନିମିଷରେ ସେମାନେ ପାତାଳକୁ ପଳେଇଯିବେ। పాతాళానికి
ఒక్క క్షణములో వెళ్ళిపోతే సెకన్‌లో పరలోకానికి ఒక నిమిషం పడుతుందని అందులో ఉన్న పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ଗୋଟିଏ କ୍ଷଣରେ ଯେତେବେଳେ ପାତାଳ ଯାଏ ସ୍ୱର୍ଗକୁ ଆମେ ଦେଖିଲୁ, ଗୋଟେ କ୍ଷଣ ହେଲେ ପାତାଳକୁ ଗୋଟେ ଆଉ ନିମିଷ ବେଳେ ଦେଖିଲୁ। అయితే ఈరోజు మనం చదువుకున్న ఈ వచన భాగంలో లేక ఈ అధ్యాయంలో యోబు పాపం చేశాడు గనుక కష్టాలు వచ్చాయి. ఒకవేళ యోబు పాపం మానుకుంటే దేవుడు విడిపిస్తాడు అనే సంగతి ఎలీఫజు యోబుకు చెప్పాలనుకుంటున్నాడు. ଆଉ ଏଠାରେ ଆମେ ପଢିଲୁ ଆଇବ ପାପ କଲେ ତେଣୁ ତାଙ୍କୁ ଏଇ ପ୍ରକାର କଷ୍ଟ ଆସୁଅଛି, ଏଇ ପାପ ଯଦି ସିଏ ସ୍ୱୀକାର କରିବ ତାହେଲେ ନିଶ୍ଚିତ ପରମେଶ୍ୱର ତାକୁ କ୍ଷମା ଦେବେ, ଉଦ୍ଧାର କରିବେ କହିକି ମିତ୍ର ଏଲିଫସ୍ କହୁଅଛନ୍ତି। ఈ అధ్యాయములో 27 వచనాలు మనకి కనబడతాయి. ଆଉ ଏଇ ପର୍ବରେ 27ଟି ପଦ ଆମମାନେ ଦେଖାଯାଉଛି। 1 నుంచి 7 వచనాల్లో ఎలీఫజ్ అభిప్రాయం వ్రాయబడింది. 1ରୁ 7 ମଧ୍ୟରେ ଏଲିଫସଙ୍କର ଅଭିପ୍ରାୟ ଲେଖାଯାଇଛି। 8 నుండి 16 వచనాలలో ఎలీఫజ్ ఉదాహరణ చెప్పబడింది. 8ରୁ 16 ମଧ୍ୟରେ ଏଲିଫସଙ୍କର ଉଦାହରଣ ବା ଦୃଷ୍ଟାନ୍ତ ଆମେ ଦେଖୁଅଛୁ। 17 నుండి 27 వచనాల్లో ఎలీఫజ్ యొక్క సలహా ఇవ్వబడింది. 17ରୁ 27 ମଧ୍ୟରେ ଆମେ ଦେଖୁଛୁ ଏଲିଫସଙ୍କର ମନ୍ତ୍ରଣା ବା ପରାମର୍ଶ। ఎలీఫజ్ యొక్క అభిప్రాయాన్ని మనం ఆలోచన చేస్తే మొదటి వచనములో 5వ అధ్యాయం మొదటి వచనం, దీని అర్థం ఇదై ఉండవచ్చు. ఏంటంటే తాను పలికిన మాటలలో సత్యం తేటగా ఉందంటే ఎవరూ దానిని వ్యతిరేకించడానికి ప్రయత్నం చేయకూడదనేది ఎలీషా యొక్క ఉద్దేశం. ଏଲିଫସର ଏକ ଭାବନା କଣ, ମାନେ ତାଙ୍କେ ଯେଉଁ କଥା ଗୁଡାକ କହୁଥିଲେ ସେଇ କଥାରେ କୌଣସି ତ୍ରୁଟି ନାହିଁ କହିକି ସେ ନିଜେ ଆଉ ତାଙ୍କର ଭାବୁଛନ୍ତି ବା ତାଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ଯେ ମୁଁ କିଛି ଭୁଲ କଥା କହୁନି। అయితే ప్రియులారా, దేవుని గ్రంథమైన బైబిల్లో యోబు దీనికి అంగీకరించకుండా తన వాదానికి మద్దతుగా మనుషులను గాని దేవదూతలను గాని తెచ్చుకుందామని అనుకుంటే ఎవరునూ అతని పక్షంగా మాట్లాడరని ఎలీఫజ్ యొక్క భావం. ଯଦି ଆମେ ଦେଖୁଛୁ, ଯଦି ଆଇବ ଯଦି ଏହା ଯଦି ସମ୍ମତ ହଉଛନ୍ତି ଆଉ ଯଦି ଦୂତ ମାନଙ୍କୁ ନେଇକି ଆସିବ ଆଉ ଯଦି କାହା ପବିତ୍ର ଗଣ ମାନଙ୍କୁ ଆସିବ ତାହେଲେ କେହି ବି ଆଉ ସେଇ କଥା କହିପାରିବେନି। ତାର ଏଲିଫସର ఒక ଚିନ୍ତା ଭାବନା। కొన్ని విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఎలీఫజ్ చెప్పినటువంటి ఉదాహరణ, యోబుకు వచ్చిన శ్రమ తనకు వస్తే తాను దేవుని వైపు తిరుగుతానని మాట్లాడుతూ ఉన్నాడు 8వ వచనంలో. ଆଉ 8 ପଦରେ ଆମେ ଦେଖୁଅଛୁ ସେଇ ଦୃଷ୍ଟାନ୍ତ କଥା କହୁଅଛନ୍ତି, ଆଇବକୁ ଆସୁଥିବା ଯେଉଁ କ୍ଲେଶ ଯଦି ଏଲିଫସକୁ ଆସିଥାନ୍ତା ତାହେଲେ ନିଶ୍ଚିତ ସିଏ ପ୍ରଭୁଙ୍କ ପ୍ରତି ଫେରିଥାନ୍ତା। యోబు దేవుని వైపు తిరిగి తన పాపమును విడిచిపెట్టి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడు, దేవుడు అతనిని ఉన్నతమైన స్థితికి తెస్తాడనే భావాలను వెలుబుచ్చిన వాడుగా కనబడుతున్నాడు ఎలీఫజ్. అన్న ఇంకొకసారి సారీ అన్న, కాల్ వచ్చింది ఒకసారి. ఓకే. యోబు పాపము చేశాడు గనుక తనకి ఇలాంటి శ్రమలు వచ్చాయి. ఒకవేళ యోబు తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే దేవుడు కనికరిస్తాడు, క్షమిస్తాడు, ఆ తర్వాత ఉన్నతమైన స్థితికి తెస్తాడనేటటువంటి ఒక భావనతో ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. ଏଲିଫସଙ୍କର ଭାବନା କଣ, ମାନେ ଆଇବ କିଛି ନା କିଛି ପାପ କରିଅଛନ୍ତି, ଯଦି ସେ ମରି ପରିବର୍ତ୍ତନ କରିବେ ତାହେଲେ ପରମେଶ୍ୱର ନିଶ୍ଚୟ ଭାବରେ ତାଙ୍କୁ କ୍ଷମା କରିବେ ଆଉ ସେ ଫେରି ତାଙ୍କ ସହିତ ସମ୍ମତ ହେବେ, ଏଇ ଭାବନା ସହିତ କହୁଅଛନ୍ତି। దేవుని గురించి ఓ ఉన్నతమైన భావాలను ఎలీఫజు వెలిబుచ్చిన దేవుడు అద్భుతాలు చేసేవాడు కాబట్టి యోబు కోల్పోయిన ఆస్తిపాస్తులన్నింటినీ అద్భుతమైన రీతిలో దేవుడు తిరిగి సమకూరుస్తాడు అనే విషయాన్ని మాట్లాడాడు. ପରମେଶ୍ୱର ଉନ୍ନତ ମହାନ ପରମେଶ୍ୱର
जदि से परमेश्वर जहाँ हरई देइचंते आइब जदि से फेरिब पुनर्बार से आइब को आउ से साहाଯ୍य करियो कहिकी एई भावना सहित एलिफज कहउछंती। ఎలీఫజు చేసేటటువంటి ప్రియులారా ఆ మాటల తీరు, ఆ మాటల ధోరణి ఎలా ఉందంటే, యోబు నిజంగా తప్పిదము చేశాడు కాబట్టి దేవుడు అతన్ని శిక్షిస్తున్నాడు, తద్వారా అతడు దేవుడిచ్చే ధన్యతను పోగొట్టుకున్నాడనే భావాన్ని వెలిబుస్తా ఉంటే ఆ సంగతి యోబుకు అసలు ఏమాత్రం నచ్చడం లేదు. एलिफज कहउछंती जे आइब किछि ना किछि पाप करिकी से परमेश्वरंकर मंगल को हरई देइचंती आउ से ईश्वरंक ठारो दूर होई जाइचंती आउ एई प्रकार भावना सहित से आइबंक विषय कहउछंती। అయితే ఇప్పుడు పాపం చేయడం మూలాన దేవుడు శిక్షిస్తున్నాడనేటటువంటి తత్వం యోబులో లేదు కానీ దేవుడే యోబును శిక్షిస్తూ ఉన్నాడనే తలంపు మాత్రం యోబులో ఉంది. पाप करबा हेतु मते जे सदा प्रभु आ एई प्रकार दंडित करूछंती कहिकी से भाबुनंती केबे भी आइबो किंतु परमेश्वर मते शास्ति दउचंती एतिकी किंतु भाबुचंती। అయితే దేవుని ఉద్దేశాన్ని యోబు యోగ్యత రుజువుపరచబడేటట్లుగా దేవుడు బయలుపరుస్తున్నాడనే విషయాన్ని గ్రహించలేకపోతున్నట్టుగా ఉన్నాడు ఎలీఫజ్. परमेश्वरकर उद्देश्य जे आइबंकर मध्यरे आ तांकर जो प्रकार से प्रमाण देखौछंती सेई विषय एलिफज बुझी पारनंती आइबंक विषय प्रमाण। కొన్నిసార్లు సాతాను నోరు మూయించడానికి దేవుడే గాయం చేస్తాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. अनेक समय परमेश्वर ही आ शैतान रो मुख को बंद करिया पई आ से ही क्षत करंती क्षत को बांधंती। ద్వితీయోపదేశకాండం 32-39 आ विवरण आ तार 32 आ 39 ఇవన్నీ ఆయన మేలు కొరకే చేయును అనేది యోబు ఎరిగిన సత్యం. 119 కీర్తన 71లో కీర్తనకారుడు చెప్పిన మాట. आ 118 गीत आ 71 समस्त मंगल निमंत ही घटु अछि आमे देखुअछु। చూడండి, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు అని దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. आ प्रभुंकर सेई पुस्तक रे द्वितीय विवरणी तार 32 रो आ 39 रे आ से कोन कहउछंती एबे देखो आमे आमे ही से सटु आम संगे आ कोनोसी देवता नहीं, आमे बध करू, आमे जीवन दान करू, आमे क्षत करियछु और आमे सुस्थ करू, पुणी आमे हस्तरो जे उद्धार करि पारे एपरि केही नहीं। అలాగునని 119వ కీర్తన 71వ చరణం गीत संहिता 119 रो आउ तार 71 आउ देखिले हम जानि परिबा। హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనాలు కూడా. आउ होशे पुस्तक 6 आउ 1-2 पद मध्य 6 బాధలు నీకు కలిగినను నీకు ఏ కీడు తగులదు. आउ षष्ठ आउ कौनसी दुख घटिले भी आउ से कौनसी विषय विपद तुमको आसीबनी। ఎందుకంటే కీర్తన 34:19లో गीत संहिता 34 आउ 19 रे ఒక చక్కని మాట వ్రాయబడింది. एक सुंदर कथा लेखा जाइछि। అలాగే 91వ కీర్తన 1 నుండి 10 చరణాలలో ఇంకొక మాట వ్రాయబడింది. 91 गीतर 1-10 मध्य आउ किछि लेखा जाइछि। ఆయనను ప్రేమించే వారిని ఆయన నిజంగా తప్పిస్తాడు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి పరిస్థితులు ఎరిగిన వాడుగా యోబు ఉన్నట్లుగా మనము చూడగలం. जो माने सदा प्रभु को प्रेम करंती से मान को रक्षा करंती ए गुडा को समस्त विषय आइबो आ प्रभुंकर वाक्य को से ज्ञात होई कि अछंती हम जानू।
మెట్టుకు యోబు దేవుని సంకల్పానికి లోబడి ఆయన పంపిన శిక్షను ఓపికతో భరిస్తూ ଆଉ ପ୍ରଭୁ ଦେଇଥିବା ପ୍ରତ୍ୟେକ କ୍ଲେଶକୁ ଆଇବ ବହୁତ ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁତା ସହିତ ଆଉ ସେ ସହନ କରୁଅଛନ୍ତି। దేవుడు అతని కష్టాల నుండి విడిపిస్తాడు అని ఎలీఫజు చెప్తా ఉన్నాడు. ଆଉ ପରମେଶ୍ୱର ସେଇ କ୍ଲେଶରୁ ତାକୁ ମୁକ୍ତ କରିବେ ଆଉ ଏଲିଫୋସ ଏଇ କଥା କହୁଅଛନ୍ତି। కాబట్టి ప్రభునందు ప్రియులారా, యోబు స్నేహితులు 7 దినాలు యోబు దగ్గర కూర్చుని 7 బాధల నుండి విడిపించేవాడు దేవుడే అనే మాటలు వారు మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ 7 ଦିନ ଆଉ ଆଈବଙ୍କ ସହିତ ବସିକି ଆଉ 7 କ୍ଲେଶରୁ 7 କଷ୍ଟରୁ ସଦାପ୍ରଭୁ ହିଁ ମୁକ୍ତ କରନ୍ତି ସେମାନଙ୍କର କଥାରୁ ଆମେ ଦେଖୁଅଛୁ। అయితే మన దేవుడు ఏం చేయగలిగిన సమర్థుడు? ତାହେଲେ ଆମମାନଙ୍କର ପରମେଶ୍ୱର କଣ କରିବା ପାଇଁ ସମର୍ଥ ଅଟନ୍ତି అని మనం ఆలోచన చేస్తే, ఒకటి, ଯଦି ଆମେ మన ଚିନ୍ତା କରୁ, దేవుడు క్షామకాలమున మరణము నుండి తప్పిస్తాడు. 5వ అధ్యాయం 20వ వచనం. ଆଉ 5ର ଆଉ 20 ପଦରେ ଆମେ ଦେଖୁଛୁ ଆମମାନଙ୍କର ପରମେଶ୍ୱର ଅମଙ୍ଗଳରୁ ସେ ଆମମାନଙ୍କୁ ସଂକଟରୁ ଉଦ୍ଧାର କରିବେ। క్షామకాలమున మరణము నుండి ఆయన తప్పిస్తాడు. ଦୁର୍ଭିକ୍ଷ ସମୟରେ ସେ ତୁମକୁ ମୃତ୍ୟୁରୁ ଆଉ ସେ ମୁକ୍ତ କରିବେ ଲେଖାଯାଇଛି ଆଉ 20 ପଦରେ। ఆ కీర్తన 33:18-19లో కూడా ఆయన మరణములో వారిని సజీవులుగా కాపాడతాడు, కరువు నుండి వారి ప్రాణమును రక్షిస్తాడు అనే మాట చూస్తాం. ଗୀତ 33ର ତାର ଆଉ 18-19ରେ ମଧ୍ୟ ସେ ମରଣରୁ ସେ ଉଦ୍ଧାର କରିବେ ଆଉ ଏଇ ବିଷୟ ଲେଖାଯାଇଛି ଗୀତରେ। వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకు సమర్థుడు అనే మాట చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରାଣରୁ ସେ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ସେ ସମର୍ଥ ପରମେଶ୍ୱର ସେମାନଙ୍କୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ସମର୍ଥ ଅଟନ୍ତି ଆମେ ଦେଖୁଛୁ। అలాగే 37వ కీర్తన 19వ చరణంలో కూడా చక్కని మాట మనము చూస్తాం. ସେମିତି 37 ଗୀତ ତାର 19ରେ ମଧ୍ୟ ସେ ଦୁର୍ଭିକ୍ଷ ସମୟରେ ସେମାନଙ୍କୁ ପରିତୃପ୍ତ କରିବେ ଲେଖାଯାଇଛି। ఏదేమైనా మన దేవుడు ఆయన పిల్లలైనటువంటి వారి విషయంలో ఆయన కాపాడేవాడుగా, ఆపత్కాలమందు సిగ్గు నొందకుండా కరువు దినాలలో వారు తృప్తి పొందేటట్లుగా చేసేవాడు అనే సత్యాన్ని ఈ కీర్తనలో చూస్తున్నాం. ଯାହା ହଉ ପଛେ ପରମେଶ୍ୱର ତାଙ୍କ ପିଲାମାନଙ୍କୁ ଆଉ ସେ କେମିତି ହେଲେ ଦୁର୍ଭିକ୍ଷରୁ ସଂକଟରୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ସମର୍ଥ ଅଟନ୍ତି ଆଉ ଏତ ଦ୍ୱାରା ଆମେ ଜାଣୁଛୁ। ఒకటి, క్షామకాలమున మరణము నుండి తప్పిస్తాడు. 2, యుద్ధ కాలములో ఖడ్గబాధ నుండి తప్పించునన్నాడు యోబు 5:20లోని. ସେଇ 5ର 20ରେ ଦୁର୍ଭିକ୍ଷ ସମୟରେ ସେ ମୁକ୍ତ କରିବେ, ପୁଣି ଯୁଦ୍ଧର ଖడ్ଗ ବଳରୁ ମୁକ୍ତ କରିବେ ଆମେ ଦେଖୁଛୁ। కీర్తన 144వ కీర్తన 10వ చరణంలో ఆ మాటలు మనము చూడగలం. ଆଉ ଗୀତ ତାର 144ର10ରେ ଆମେ ଦେଖୁଅଛୁ। నీవే రాజులకు విజయము దయచేయువాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు అన్నాడు. ସେ ରାଜାମାନଙ୍କୁ ପରିତ୍ରାଣ ପ୍ରଦାନ କରନ୍ତି, ସେ ଆପଣ ଦାସ ଦାଉଦଙ୍କୁ କ୍ଷତିକାରକ ଖడ్ଗରୁ ରକ୍ଷା କରନ୍ତି। ఇక 3వదిగా, నోటి మాటల నుండి కలిగే నొప్పి ఉంటదే, ఆ నొప్పి నుండి కాపాడేవాడు ఆయనే అన్నాడు 21:5-21 యోబు గ్రంథం. ଆଉ ଆଇବ 5:21ରେ ଆଉ ଗୋଟିଏ କଥା ଲେଖା ହେଇଛି, ଜିହାର କରୋଡ଼ା ପ୍ରହାରରୁ ତୁମେ ସେମାନଙ୍କୁ ଗୋପନରେ ରଖିବ ବା ରଖାଯିବ। నోటి మాటల నొప్పి మామూలు నొప్పి కాదండి, అది చాలా కఠినంగా ఉండే నొప్పి. ଜିହାର କରୋଡ଼ା ପ୍ରହାର ଆଉ ସେ ଅତି ଭୟଙ୍କର ଅଟେ ବା ବହୁତ କଷ୍ଟ ଅଟେ। కీర్తన 31వ కీర్తన 20వ చరణం. ଆଉ ଗୀତ ତାର 31:20ରେ ଆମେ ଦେଖୁଛୁ, మనుషుల కపటాపాయములు వారినంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు,
వాక్కలహము మాన్పి వారిని గుడారములు దాచుచున్నావు అన్నాడు. ତୁମେ ମନୁଷ୍ୟର ସବୁ କୁମନ୍ତ୍ରଣାରୁ ସେମାନଙ୍କୁ ଆପଣା ସ୍ତ୍ରୀ ଛାମୁର ଅନ୍ତରାଳରେ ଲୁଚେଇବ। ତୁମେ ଜିହ୍ବା ସମୂହର ବିରୋଧରୁ ସେମାନଙ୍କୁ ଆପଣା ଆବାସରେ ଗୋପନ କରି ରଖିବ। ప్రియులారా, నోటి మాటల నుండి కలిగే నొప్పి, నాలుక చాలా చెడ్డదండి. అదొక మరణాయుధం. ଆଉ ପ୍ରିୟ ମାନେ ଜିହ୍ବାର କରଡ଼ ବହୁତ କଷ୍ଟ। ଆଉ ଏକ ଜିହ୍ବା ଏକ ଦେଖୁଛୁ ଆମେ ତା ମୃତ୍ୟୁର ଏକ ଅସ୍ତ୍ର ତୁଲ୍ୟ। నాలుక నాశనం చేస్తుంది. 52వ కీర్తనలో చెప్పాడు, 1 నుంచి 4 చరణాల్లో. ଜିହ୍ବା ନଷ୍ଟ କରୁଅଛି ଗୀତ ତାର 54ରେ ଆମେ ଦେଖୁଅଛୁ। నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ଜିହ୍ବାକୁ ଜାଗ୍ରତ ସହିତ ସୁରକ୍ଷା କରିବାକୁ ପଡିବ। అనవసరంగా దేవుని పిల్లలను నిందించడం, అనవసరంగా దేవుని పిల్లలను బాధించడం, వేధించడం, శోధించడం అది సరి అయిన పని కాదు. ବିନା କାରଣରେ ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନଙ୍କୁ ଦୁଃଖ ଦେବା, ସେମାନଙ୍କୁ ପରୀକ୍ଷା କରିବା, ସେମାନଙ୍କୁ ନିନ୍ଦା କରିବା ଏହା ଭଲ ନୁହେଁ। నాలుక ఉంది కదా, నేను ఏమైనా మాట్లాడతాను, పడేవాళ్ళు ఉన్నారు కదా, ఏదైనా అంటారంటే రేపు ఏమి విత్తుతారు అదే పంట కోస్తారు. ଜିହ୍ବା ଅଛି ବୋଲି ଯଦି ଆମେ ପ୍ରଭୁଙ୍କର ପିଲାମାନଙ୍କୁ ଅନେକ କଥା ଯଦି କହିବା, ତାହେଲେ କାଲିକି ଆମେ ଯାହା କିଛି ଆମେ ବୁଣୁଛୁ ତାହା ହିଁ ନିଜେ କାଟିବୁ ଆମେ। కనుక ప్రతి ఒక్కరూ తమ తమ నాలుకలను జాగ్రత్తగా కాపాడుకొని దేవునికి మహిమ తేవాలి. ତେଣୁ ପ୍ରତ୍ୟେକ ପ୍ରିୟ ମାନେ ଆପଣା ଆପଣା ଜିହ୍ବାକୁ ସୁରକ୍ଷା କରି ପ୍ରଭୁଙ୍କର ଗୌରବ ଆଣିବା ଆବଶ୍ୟକ। దేవుడు మూడింటి నుండి తప్పిస్తాడు. ఒకటి మనం విన్నాం, మరణము నుండి తప్పిస్తాడు. 2, కీడు నుండి తప్పిస్తాడు. 3, నోటి మాటల వలన కలుగు నొప్పి నుండి తప్పిస్తాడు. ଆମେ ଦେଖିଲୁ ସଦା ପ୍ରଭୁ କେଉଁ କେଉଁଠାରୁ ସେ ମୁକ୍ତ କରିବେ, ଦୁର୍ଭିକ୍ଷ ସମୟରେ ସେ ମୃତ୍ୟୁରୁ, ଆଉ ସେ ମୁକ୍ତ କରିବେ ଯୁଦ୍ଧର ଖడ్గରୁ, ସେ ମୁକ୍ତ କରିବେ ପୁଣି ଜିହ୍ବାର କରଡ଼ା ପ୍ରହାରରୁ ସେ ମୁକ୍ତ କରିବେ। ప్రతి ఒక్కరూ తప్పించబడాలి గాని చిక్కించుకోకూడదు. ପ୍ରତ୍ୟେକ ପ୍ରିୟ ମାନେ ମୁକ୍ତ ହେବା ଆବଶ୍ୟକ, କିନ୍ତୁ ଏଥିରେ ଲାଗି ନ ଯାଆନ୍ତୁ, ଫାଶ ହେଇକି ଲାଗି ନ ଯାଆନ୍ତୁ। ఆ విధంగా జాగ్రత్త పడదాం, ప్రార్థన చేసుకుందాం. ଆମେ ସମସ୍ତେ ସଚେତନ ହେବା, ପ୍ରାର୍ଥନା କରିବା। పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. ପବିତ୍ର ପିତା, ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ। ఈ లేఖనంలో వ్రాయబడినట్టు యోబును ఎలీఫజు ఎన్ని అన్నా యోబు మీ వైపే చూచినట్లుగా మేము చూస్తున్నాం. ପ୍ରଭୁ ଆଇବଙ୍କୁ ଏଲିଫଜ ଅନେକ କଥା କହିଲେ ମଧ୍ୟ ଆଇବ କିନ୍ତୁ କେବଳ ତୁମକୁ ଦୃଷ୍ଟିପାତ କରୁଅଛି ଆମେ ଦେଖୁଛୁ। మీ చేతులు గాయము చేసిన మీ చేతులే స్వస్థపరిచేవి। ପ୍ରଭୁ ତୁମରି ହସ୍ତ ହିଁ ଆଉ କ୍ଷତ କରେ, ତୁମରି ହସ୍ତ ହିଁ କ୍ଷତ ବାନ୍ଧେ। ప్రతి విషయములో మీరు చేసే సహాయం అంతటిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతించుచు, ପ୍ରଭୁ ସମସ୍ତ ବିଷୟରେ ତୁମେ ଆମମାନଙ୍କୁ ମଙ୍ଗଳ କରୁଥିବା ହେତୁ ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉ। మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి। ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ଦେଇ ବିନମ୍ରରେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛୁ ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା, ఆమేన్। ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు చేయని నేరాలకు నిందలు అయినా ప్రభువుకు తెలుసు, దాని ద్వారా గొప్ప బహుమానం, ప్రతిఫలం ఉంది. అందుకొరకు మనం ప్రభువును స్తుతిస్తూనే ఉండాలి, ఆయన నామాన్ని గణపరుస్తూనే ఉండాలి. అలాగూ సిద్ధపడదాం। ପ୍ରଭୁରେ ପ୍ରିୟ ମାନେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଯେତେବେଳେ ମଙ୍ଗଳ କରୁଅଛନ୍ତି ଆମେ ତାଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା ଆଉ ପ୍ରଶଂସା କରିବା, ସେଇ ପ୍ରକାରେ ଆମମାନେ ସିଦ୍ଧ ହେବା। ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ଧନ୍ୟବାଦ ଦଉ ଯେ ଅଳ୍ପ ସମୟରେ ପ୍ରଭୁଙ୍କର ଦାସ ଆମମାନଙ୍କୁ ଶ୍ରେଷ୍ଠ ବିଷୟ ଆଇବଙ୍କ ପୁସ୍ତକରୁ ଆଉ ସେ କହିଅଛନ୍ତି, ବାସ୍ତବରେ ସଦା ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଦୁର୍ଭିକ୍ଷରୁ ରକ୍ଷା କରିବେ, ଯୁଦ୍ଧରୁ ରକ୍ଷା କରିବେ, ପୁଣି ଜିହ୍ବାର କରଡ଼ାରୁ ସେ ଆମକୁ
ମୁକ୍ତ କରିବେ ବା ରକ୍ଷା କରିବେ। ତେଣୁ ଆସନ୍ତୁ ଆମେ ଏଇ ବିଷୟ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିକି ଆଜିର ଆଉ ସେବାକୁ ସମାପ୍ତ କରିବା। ଆଜି ଆମେ ପ୍ରାର୍ଥନା କରିକି ସମାପ୍ତ କରିବା। ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଆଉ ଜଣେ ଭାଇ ଅଛନ୍ତି, ଆଉ ବ୍ରଦର ଗୋବିନ୍ଦ ବ୍ରଦର ప్రార్థన చేస్తారా బ్రదర్? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ గోవింద. శేఖర్ అన్న గారు రికార్డింగ్ చేయండి. ఎస్ బ్రదర్, ఎస్ బ్రదర్. చేయండి బ్రదర్ ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల మా తండ్రి, కృపా కనికరమ గల మా ప్రభువా, నీకే స్తోత్రాలు, వందనాలు నాయన. నువ్వు ప్రేమించి రక్షించుకొని నా ప్రభువా ఈ దినం ఇచ్చావు అంటే నీ కృపా కనికరం దయాన్ని మేము నమ్ముతూ నీ లేఖనం నుండి నాయన యోబు యొక్క తన యొక్క జీవితాన్ని నాయన మా ముందు పెట్టి నాయన నేర్పిస్తున్నటువంటి అన్న రాజు పొలాలను బట్టి నాయన స్తోత్రాలు, వందనాలు నా ప్రభువా. నాయన యోబు ఏదైతే నాయన శ్రమల గుండా వెళ్ళారో అదే శ్రమల గుండా నీ కొరకు మేము ఎదురు చూసేవారముగా నీ నుండి అనేకమైనటువంటి నాయన ఆత్మీయమైన స్థితిలో ఎదిగలాగిన నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని నా ప్రభు జూమ్ మీటింగ్ ద్వారా ఎవరమైతే నాయన నీ యొక్క దాసులముగా నాయన పిల్లలముగా విని నేర్చుకుంటూ ఉన్నామో మా జీవితాల్లో కూడా అటువంటి శ్రమలు వచ్చినప్పుడు ముందుకు కొనసాగేటటువంటి కృపను భాగ్యాన్ని అనేక మంది నోటి మాటల ద్వారా నాయన మా మీద నిందలు అవమానము నాయన వచ్చినప్పుడు నీ కొరకు ఎదురు చూసే వారంగా నీ ద్వారా ఆత్మీయంగా ఎదిగే వారం ఉండేలాగా నాకు సహాయం చేయమని నీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని మా ప్రభువును రక్షకుడినైనా యేసు ప్రభు పునరుత్థ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలు. వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి చేరవచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ దైవ సన్నిధిలో మళ్ళా తిరిగి మరొక సమయం కలుసుకుందాం. సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలు. వందనాలండి.